బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియోలో మీ అందరికీ కూడా మంచి స్పెషల్ వెరైటీ అనమాట ఇది. సో గుమ్మడికాయ కర్రీ అనమాట. సో గుమ్మడికాయ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఆరెంజ్ కలర్లో ఉండే గుమ్మడికాయ. సో దీన్ని మంచి గుమ్మడికాయ అని కూడా అంటామన్నమాట. సో ఈరోజు దీంతో మనము బెల్లం వేసి కర్రీని ఎలా తయారు చేసుకుందామో ఈరోజు మీ అందరికీ కూడా షేర్ చేయబోతున్నాను అనమాట. సో ఇది మా ఇంట్లోనే మా పొలంలో దొరికిన గుమ్మడికాయ అనమాట. సో దాన్ని ఇప్పుడు కట్ చేశాను అనమాట. నేను ఈ పీస్తోనే కర్రీ అనేది మీ అందరికీ చూపించబోతున్నా. సో ఇలా ఉందన్నమాట. ఇది మరీ దూరగా ఉన్న కాయ అనమాట. మరీ ఎక్కువగా కూడా పండలేదు, అలా అని మరీ పచ్చిగా లేదనమాట. సో దూరగా ఉన్న కాయ అనమాట. కొంచెం గట్టిగానే ఉంటుంది ఇది, బట్ ఉడికితే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇంకొంచెం పండిన తర్వాత చేసుకుంటే స్వీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా దూరకాయ చేసుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది, కొంచెం స్వీట్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. సో ముందుగా గుమ్మడికాయ ముక్కల్ని చక్కగా చెక్కు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇది దూరగా ఉన్న గుమ్మడికాయ కాబట్టి ఇలా కొంచెం గట్టిగా ఉందన్నమాట. ఇంకొంచెం పండితే ఏంటంటే ఇంకా ఆరెంజ్ కలర్ ఉంటుంది, అలానే ఇంకా స్వీట్గా కూడా ఉంటుందన్నమాట. ఇది స్వీట్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. సో దీంట్లోకి మనం బెల్లాన్ని సన్న ముక్కలుగా తరుక్కుందాం అనమాట. సో దీన్ని దంచుకుంటే సన్న ముక్కలు అయిపోతాయి. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం అనమాట. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తాలింపు గింజల్ని వేసుకోవాలి. సో తాలింపు గింజలు వేగాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసేయాలి. సో లైట్గా సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. ఆ సాల్ట్ ఆయిల్ అంతా కూడా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులోనే మనము ఆల్రెడీ తరిగి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలన్నమాట. ఆ వేడికి మన బెల్లం అనేది కరిగిపోతుంది. ఈ బెల్లం కూడా ముక్కలకి పట్టేలాగా పైకి కిందకి కలుపుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ముక్కల్ని పైకి కిందకి బాగా కలుపుకోవాలి. సో ఆ బెల్లము ఆయిల్ అంతా కూడా ముక్కలకి పట్టుకునేలాగా కలపాలన్నమాట. సో మూత పెట్టేసుకొని మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు మనం దీన్ని బాయిల్ చేసుకుంటే ముక్క బాగా సాఫ్ట్గా అయిపోతుంది. సో అందులో బెల్లం అంతా కూడా లైక్ పాకం లాగా వచ్చేస్తుంది అనమాట. వాటర్ అంతా కూడా పోయి ఆ పాకంలో మనకి మగ్గుతూ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇలా ముక్కంతా కూడా ఆ పాకంలోనే మగ్గుతుంది అనమాట. సో ఇంకా వాటర్ కొంచెం లైట్గా ఉన్నాయి అన్నమాట. సో ఆ పాకంలో మగ్గితేనే ఈ ముక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం ఇంకా ఒక 2-3 మినిట్స్లో ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది 90%. ఇంకొక 10% మాత్రమే బాయిల్ అవ్వాలి. సో ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయిందనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. దీన్ని వేడివేడిగా తినచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ అంతా కూడా బాయిల్ అయిపోయింది. చాలా సాఫ్ట్గా అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందంటే లైక్ మనకి స్వీట్ పొటాటో ఎలా ఉంటుందో ఆ టేస్ట్లో ఉంటుందన్నమాట. మంచి హెల్దీ ఫుడ్ అనమాట. మంచి విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా గుమ్మడికాయలో మనకి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినాల్సిన ఫుడ్ అన్నమాట.
సో బెల్లంలో కూడా ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం, ఇప్పుడు ఆపేసి. సో అలా మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఆవిరికి మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తినచ్చు అనమాట. చాలా ఆ పాకము ఆ ముక్క చాలా బాగుంటుంది. మనం అన్నంలో కూడా వేసుకొని పాకం వేసుకొని ముక్క నంచుకొని తినచ్చు అనమాట. ఇంతదైనా కూడా తినచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, గుమ్మడికాయ బెల్లం కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో. సో మీ అందరికీ నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి. అందరూ కూడా ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట, హెల్దీ రెసిపీ. సో డెఫినెట్గా మీ అందరూ కూడా చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. టేక్ కేర్, బాయ్.